తెలంగాణ పాలిటిక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ సరికొత్త వివాదానికి అంకురార్పణ చేశారు. ఆ జిల్లాలో ప్రాజెక్ట్ నిర్మాణంపై సీఎం చేసిన విమర్శలపై ప్రతిపక్షాలు ఎందుకంత ఫైర్ అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య హై వోల్టేజ్ క్రెడిట్ వార్ గా మారబోతుందా? అసలేంటి ప్రాజెక్ట్? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంత పట్టింపులకు పోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ జలవనరుల చరిత్రలో అత్యంత కీలకమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఆశగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రతిపాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజన స్రవంతి ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆదిలాబాద్ జిల్లాతో పాటు చేవెళ్ల వరకు 7 జిల్లాల పరిధిలోని దాదాపు 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2008 డిసెంబర్ 17న దీనికి అవసరమైన ప్రాథమిక అనుమతులు కూడా లభించాయి. నాటి ప్రతిపాదనల ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 152 మీటర్ల పూర్తి స్థాయి ఎత్తుతో నిర్మించాలని వైఎస్ఆర్ ప్లాన్ చేశారు. అయితే ఈ ఎత్తు వల్ల తమ రాష్ట్రంలో భారీగా ముంపు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రాజెక్టు ముందుకు పడలేదు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీన్ మారింది. నాటి సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ ఎత్తును 152 మీటర్ల నుండి 148 మీటర్లకు తగ్గిస్తూ మహారాష్ట్ర నాటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఒప్పందం చేసుకున్నారు. దీనికి మహారాష్ట్ర కూడా సంతకాలు చేసింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ కేసీఆర్ తుమ్మిడిహెట్టిని పక్కన పెట్టేసి దిగువన లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రాణహితను కాలగర్భంలో కలిపేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. తుమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదనే సాంకేతిక కారణాలు చెప్పి అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ దీన్ని పక్కకు నెట్టేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటి నుండి పట్టుబడుతూనే వచ్చారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రాజెక్టు పనుల కోసం ఇంజనీర్లతో ప్రత్యేక సర్వేలు కూడా చేయించారు. దీంతో స్థానిక రైతాంగంలో మళ్లీ ఆశలు చిగురించాయి. గత కేసీఆర్ సర్కార్ కుదుర్చుకున్న 148 మీటర్ల ఎత్తు వల్ల తక్కువ టీఎంసీల నీటిని మాత్రమే స్టోర్ చేసుకునే అవకాశం ఉందని, ఆదిలాబాద్ పూర్తి స్థాయి అవసరాలు తీర్చాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రతిపాదించిన 152 మీటర్ల ఎత్తులోనే బ్యారేజ్ కట్టాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఈ ఎత్తు పెంపు ముంపు చర్చల కోసం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అధికారిక లేఖలు రాశారు. అయితే ఈ లేఖలపై మహారాష్ట్ర నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడం, సీఎం టు సీఎం చర్చలకు ముంబై నుండి పిలుపు లేకపోవడం, రేవంత్ రెడ్డి కొమరం భీం జిల్లా బహిరంగ సభ వేదికగా ప్రదర్శించిన అగ్రెసివ్ పంథా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆసిఫాబాద్ సభలో రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులన్నింటినీ గత కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టిందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని భూస్థాపితం చేసిందని మండిపడ్డారు. లక్షల కోట్ల కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టి గోదావరి నీళ్లను సముద్రం పాలు చేశారని ఆరోపించారు. తాము వైఎస్ఆర్ కలల ప్రాజెక్టు అయిన ప్రాణహితను నిర్మిస్తామంటే మహారాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇక్కడే రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి సెంటిమెంట్ ను లింక్ చేశారు. విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపివేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరి ఇప్పుడు ప్రాణహిత ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో మునిగిపోయే భూములకు మేము అడిగినంత నష్టపరిహారం ఇస్తామన్నా కూడా మహారాష్ట్ర సీఎంను ఎందుకు ఒప్పించడం లేదని నిలదీశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తన చీకటి మిత్రుడు కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ఆపుతున్నారా లేక మహారాష్ట్ర లీడర్లు ఆపుతున్నారా అంటూ రేవంత్ ఘాటు విమర్శలు చేశారు. మహారాష్ట్ర పాలకులకు రేవంత్ రెడ్డి వేదిక సాక్షిగా సవాల్ విసిరారు. సీఎం టు సీఎం కూర్చొని ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ముంపు చర్చలు జరుపుదాం. మీరు చర్చలకు రాకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తండాలు, ఆదివాసీ గూడేలు, ఉమ్మడి జిల్లా రైతాంగం ఉద్యమిస్తే ఆ ముప్పు మహారాష్ట్రానికి వస్తుందని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య సరికొత్త జల యుద్ధం మొదలైంది. అయితే రేవంత్ అడిగిన ప్రశ్నలకు ఇటు కిషన్ రెడ్డి కానీ అటు మహారాష్ట్ర లీడర్లు కానీ సమాధానం చెప్పలేదు. ఈ ప్రాజెక్ట్ అంశంపై సీఎం రేవంత్ ఒకే వేదిక నుంచి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మహారాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించడం కేవలం జిల్లాలోనే కాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి ఈ ప్రాజెక్టు వారిలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషిస్తోంది? కిషన్ రెడ్డి రెండు రాష్ట్రాల మధ్య రాయబారిగా వ్యవహరించి తుమ్మిడిహెట్టి లొల్లికి చెక్ పెడతారా, లేక ఈ ప్రాజెక్ట్ మళ్లీ అంతర్రాష్ట్ర వివాదాల్లో చిక్కుకొని నీలి నీడల మధ్య ఆగిపోతుందా అనేది చూడాలి.